యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైంది పృథ్వీ? మెసేజ్ మామ్, చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు అని. ఎవరు? మొబైల్లో ప్రెడిక్షన్ మామ్. ఈ మొబైల్ ప్రెడిక్షన్ కూడా నమ్ముతున్నావా? ప్రెడిక్షన్ నమ్మడం కాదు మామ్, కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ని కనీసం అంచనా వేయాలి కదా మామ్. ప్రతి మూమెంట్ మనకి ఫేవర్గా ఉంటుంటే ఆ విగ్రహం డైరెక్ట్గా మన చేతిలోకి వచ్చుండేదే. కానీ ఇలా ఎవడి ముందో చేతులు చాపి డబ్బులు ఇచ్చి మరీ అడుక్కోవాల్సిన అవసరం వచ్చిండేదా? లేదు కదా మామ్. అదే ఆలోచిస్తున్నాను మామ్. ఒకవేళ ఆ విరాజ్ గాడే ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నాడా? మనం ఎవరో తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా? అవును పృథ్వీ, ఛాన్స్ లేకపోలేదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది కదా మామ్. ఎలా? వీడియో కాల్. మనం వాడికి కనిపించాం, కానీ నిజంగా వాడి దగ్గర విగ్రహం ఉందని మనకి నమ్మకం కలిగాకే అప్పుడు వెళ్దాం. సరే, ఫోన్ చెయ్యి. వాడు వీడియో కాల్ చేస్తున్నాడు చైత్ర. అంటే వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందంటావా కన్నయ్య? చూద్దాం, ఒకసారి ఆ విగ్రహం ఇవి చెప్తాను. దేనికి? ఒకవేళ మనం ఎవరో కన్ఫర్మ్ చేసుకోవాలని నీ ముసుగు తీయమనంటే దొరికిపోతాం. సో నేను ఫ్రేమ్లో ఉండి వాడికి పట్ట పగలే చుక్కలు చూపిస్తా. ए डॉन्की के हौला, क्या रे वीडियो कॉल किया? కన్ఫర్మేషన్ కే లియే. నీ దగ్గర విగ్రహం ఉందని నాకు నమ్మకం కలగాలి కదా, సో కన్ఫర్మ్ చేయి. अच्छा मेरे पास तो टेस्टिंग. నువ్వు ఎవరు ఏంటో నాకేంటి నమ్మకం? షేర్ సింగ్, ఇక్కడ నేనెవరో నీకు అనవసరం. నీకు కావాల్సింది డబ్బు, కానీ నాకు నువ్వెవరో తెలియడం అవసరం కదా. अरे ओ, मेरा नाम शेर सिंह, पंजाब का पहलवान. मैं धंधा करने वाला हूँ, तेरा जैसा डो के देने वाला नहीं हूँ. वैसा नहीं शेर सिंह जी. हे, वैसा नहीं तो कैसे राहुले? इधर मेरा बात सुन रहे? ये विग्रह का अवसरम किसको है? हाँ, नाटक कर रहे क्या? नहीं 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 शेर सिंह जी, जरा ध्यान से समझ लो प्लीज. क्या समझ रहे उल्लू के पट्टे? मैं अभी ये विग्रह नहीं देते. चल सिंह जी प्लीज माफ कीजिए, माफ कीजिए. मेरा बात गलत मत समझो प्लीज. एक बार सोच लो ना. 50 लाख 50 లక్షలు ఇస్తున్నాం మీకు. కన్ఫర్మేషన్ చేసుకోవాలని అనుకోవడం తప్పని అవుతుంది. అరే ये बात समझिए ना. ये रिक्वेस्टिंग है ऑर्डर है? అడుక్కుంటున్నా ప్లీజ్. हाँ ठीक है, अभी क्या होना तेरे को? విగ్రహాన్ని ఒకసారి చూపించు. देखो देखो विग्रह देखो. విగ్రహం कंफर्म हो गया? हाँ देखा. हाँ ठीक है. हाँ ఎస్ మామ్, విగ్రహం వాడి దగ్గరే ఉంది. కన్నయ్య, నువ్వు మామూలు అడివి కాదు. హలో షేర్ సింగ్ ఇక్కడ. అయినా ఈ మాత్రం లేకపోతే వాడిని హ్యాండిల్ చేయలేము. వాడిని అంత బ్లైండ్ గా నమ్మలేము. ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేయాలి. తగ్గ ఫర్లాగా ఉంటుంది. ఇప్పుడు రా కూర్చుందాం. హలో పృథ్వీ గారు, ఎక్కడున్నారు? బయట ఉన్నాను మహి, చెప్పు. వాళ్ళు
వాళ్ళు మళ్ళీ నా వెంట పడ్డారు. ఎవరు మహి? ఆ రోజు నన్ను ఏడిపిస్తుంటే మీరు వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా, వాళ్ళకి కనపడకుండా దాక్కున్నాను. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది పృథ్వీ గారు. ఒక్కసారి ఎక్కడున్నారండి ప్లీజ్? మహి అది కాదు. పృథ్వీ గారు ప్లీజ్ అండి, ప్లీజ్ రండి పృథ్వీ గారు. ఓకే ఓకే, డోంట్ వరీ, నేను వస్తున్నాను. మామ్, పృథ్వీ, మనం వెళ్ళేది అంతకన్నా ముఖ్యమైన పని. ఇది కూడా ముఖ్యమైనదే కదా మామ్. విగ్రహం దగ్గరికి నువ్వు వెళ్ళు, మహి దగ్గరికి నేను వెళ్తాను. ఏంటి పృథ్వీ ఇది? అవును మామ్, మామూలుగా అయితే ఆ విషయాన్ని లైట్ తీసుకునేవాడిని, కానీ ఆ ఈడియట్స్ని జస్ట్ ఏడిపించినట్టు డ్రామా చేయమని చెప్తే ఈరోజు నిజంగానే ఏడిపించడానికి ప్లాన్ చేశారా? స్టూపిడ్స్. అక్కడ నా గురించి వాక్కూడదు వాగితే టోటల్గా ప్లానే కొలాప్స్ అవుతుంది కదా మామ్. సో నేను వెళ్ళక తప్పదు కదా మామ్. సరే పృథ్వీ, నువ్వు జాగ్రత్త. నేను ఓకే మామ్, క్యాష్తో వెళ్తున్నా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నేను చూసుకుంటాను. కన్నయ్య, ఏదో ఆటో వస్తుంది. వాళ్ళే అయి ఉంటారేమో. రా నువ్వు. చైత్ర, బ్యాగ్ జాగ్రత్త, కారులోనే ఉంచు. ఎందుకు? చేతిలో ఉండటం సేఫ్ ఏమో. వచ్చేది 420 జాదుగాళ్ళు. కళ్ళ ముందున్నది కష్టమైనా ఈజీగా మాయం చేయగలరు. వాళ్ళని వాళ్ళలాగే హ్యాండిల్ చేయాలి. నువ్వు కారులోనే ఉంచు, నేను చెప్తాను కదా. కన్నయ్య, నీతో మాట్లాడింది మేల్ వాయిస్ వచ్చింది, మరి ఆటో దిగింది ఫీమేల్. వచ్చిన పర్సన్ కరెక్టే అని ఎలా తెలుసుకోవడం? ప్రాబ్లమే లేదు, అన్నీ తెలుస్తాయి, అన్నీ వర్కౌట్ అవుతాయి. అండ్ డివైస్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. డ్రామా స్టార్ట్స్. షేర్ సింగ్ అంటే? मैं हूँ शेर सिंह, पंजाब का पहलवान, और ये मेरे बीबी रकुलप्रीत सिंह, मेरे दिल का बेनामी है. సరే, విగ్రహం ఎక్కడా? कौन से विग्रहम जी? पहले एक बात बोलिए, నాతో నీ ఫోన్ మాట్లాడింది కౌనా జీ? అదేమో మేల్ వాయిస్, మీది కోయిల వాయిస్. ఏ వాయిస్ మ్యాచ్ నై హో రా, సబ్ పులిహోర హో గయా. షేర్ సింగ్, పులిహార లేదు, చక్కెర పొంగర లేదు. జరిగిన డీల్ ప్రకారం మీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకొచ్చాను. ఇంకేంటి? ఓ సునియా జీ, మై సర్దార్ జీ హూ, బాత్ దందా పక్కా రాయితా. విగ్రహం తీసుకుపోయినాక మళ్ళా మనిషి ఫోన్ చేస్తే मैं क्या करूं? बोलिए. हाँ, ऐसा करे तो मेरा पति का काम बर्बाद हो जाता. నాది పతికి పెళ్ళాం ఒకటే ఉంటది, మాట బి ఒకటే ఉంటది. గలత్ చేస్తే చల్లదు మాకు. ఇప్పుడు అసలు మీ బాధ ఏంటి? మీతో ఫోన్లో మాట్లాడినతనే రావాలా? వాడు నా కొడుకే. ఇదిగో ఈ ఫోన్తోనే మాట్లాడాడు. అదే కదా మాది డౌటు. ఫోను వచ్చింది, పైసా వచ్చింది, పర్సన్ క్యూ నయాయా. నా కొడుక్కి పనుందని దారి మధ్యలో దిగేశాడు. ఓ జీ సునో, విగ్రహమే లైఫ్ అన్నట్టు మాట్లాడిన వ్యక్తి వేరే చోటుకి ఎక్కడా పోతాయి? ఓ రకులో, ఇదర్ కుచ్ గడబడ్ దిక్ రా.
జాగే చలో. చలో జీ. ఏ సింగ్, ఒకసారి చెప్పేది మీరు వినండి. పోనీలే పాపం, అడిగారు కదా అని డబ్బులు ఇవ్వడానికి సరే అన్నాం. అనవసరంగా విషయాన్ని సాగదీసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. हो अच्छा मादी जानती सही इतना बड़े औरत है तू. నా సంగతి ఏం తెలుసు మీకు? రాక్ స్టార్ విరాజ్ ఎవరో తెలుసా నీకు? मालूम बड़ा स्टार रॉक स्टार. వాణ్ణి వాడి ఫ్యామిలీని ఈ చేత్తో గాలిపటాలాడిస్తున్నాను. ఆ ఇంటికి నా మనిషిని కోడలుగా పంపించాను. తరతరాల చరిత్ర కలిగిన ఆ దేవుడి విగ్రహాన్ని బయటికి రప్పించాను. वाह 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 क्या बात है मैडम. वो बड़ा फैमिली है ना. आ फैमिली के అట్లా చేసినావు. నా ఫ్యామిలీతోనే ఆటలాడతావా? ఓకే, అది అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇదంతా మాట్లాడించాను. ఇక నేను ఆడిస్తా, ఇప్పుడు మీరు ఆడండి. ఠీకే జీ, సాబ్ ఠీకే, బహుత్ ఠీకే. మీది మాటలు వింటుంటే నిన్న మీది పుత్తర్ మాటలకి మ్యాచింగ్ అవుతున్నాయి. ज़्यादा बात ఏమీ లేదు. काम फिनिश करेंगे चलो. और एक बात, आपका नाम क्या है जी? వచ్చిన పని చూసుకో సింగ్. నా పేరు గోత్రం ఇవన్నీ నీకు అవసరం లేదు. డబ్బులు తీసుకుని విగ్రహం ఇచ్చేయి. बढ़िया प्रोफेशनल औरत है. शाम जैसा शार्प है आप. పాములాగా ఏంటి? నేను పామునే, విషాన్ని తలకెక్కించుకున్న నాగిని. ओके जी ओके, दैट्स ओवर. విగ్రహం ఎక్కడా? बीबी जी, मैडम को विग्रह दे दो. हाँ हाँ ला रही हूँ. संभाल के संभाल के. हाँ దొరికింది దొరికింది. 100 ఏళ్ల నాటి విగ్రహం. నేను నాశనం కోరుకున్న కుటుంబానికి దిక్కు మొక్కైన మహిమగల దేవుడు ఇప్పుడు ఇప్పుడు నా చేతుల్లోకొచ్చాడు. డూప్లికేట్ అక్కడ, ఒరిజినల్ ఇక్కడ. ఇక ఈ విగ్రహం నాదే నాదే నాదే. जी जी रुको जी, అప్పుడే విగ్రహం మీది ఎట్లయితది? బిజినెస్ ఫినిష్ కరో నా. పైసలు లేవా మేడం జీ? యా ఓకే, తీసుకో. స్మైలీతో కాని పని నాతో అయిపోయింది. అయ్యో, క్యూట్ గా ఉండాల్సిన నన్ను కోతులా చేసేసారే. గాలానికి చిక్కిన చేపల వెళ్ళి సూలానికి చిక్కానే. దొరికాను కదా అని కాసి తీరు పగ తీర్చుకుంటున్నారే. స్మైలీ, అమ్మా స్మైలీ, అమ్మా స్మైలీ, ఇప్పటి వరకు అరిచింది నువ్వేనా? స్మైలీ ఎందుకు అరుస్తుంది గోమతి? దానికేమన్నా పిచ్చి పట్టిందా? దుష్ట శక్తి పట్టింది. ఇవన్నీ ఆ సైతాన్ అరుపులే. ఆ ముదరష్టం దానికి పెట్టిన శూలం గట్టిగా మడుతున్నట్టుంది. శూలం నొప్పి కన్నా ఈ ముసల్దాని మాటలు మరింత మండుతున్నాయి. అసలు దీన్ని నాలుకకు పెట్టాల్సింది శూలాన్ని. కర్మ కర్మ. కర్మేంటి కర్మ? దరిద్రం కొట్టుదానా. ఊర్లో ఎక్కడా చోట్లేనట్టు నా మనవరాలు ఒంట్లోకే దూరుతావా? నీ కప్ప మొహాన్ని కాకులు పడవా? ఏంటి అంటున్నావు? ముక్కు మీద గుద్దుతా ముదరష్టబ్దాన్ని. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం లేదు. ఇదిగో నీకు మర్యాదగా చెప్తున్నాను, నా కోడల్ని వదిలేసి వెళ్ళిపో. సాయంత్రానికల్లా ఆ విగ్రహం ఇంటికొచ్చేయాలి. లేదంటేనా నాలుక మీద శూలం కాదు, ఈసారి నేనే వాత పెడతాను. ఏమనుకున్నావా? వీళ్ళన్నంత పని చేసేలా ఉన్నారే. ఉసే, ఇన్ని మాటలంటున్నా నీకు బుద్ధి రావట్లేదా? ఇంకా నా కోడల్నే పట్టుకొని వేలాడుతున్నావు. వెళ్ళిపోవే నా కోడల్ని వదిలేసి. చూసావా గోమతి, యాక్టింగ్ ఇరగదీయడంలా?
చేసిందంతా చేసేసి అమాయకురాల్లాగా ఎంత బాగా నటిస్తోందో చూడు. అమ్మా, నాకెందుకో తను స్మైలీలా అనిపిస్తుంది. ఏడ్చావు. మనందర్నీ అలా నమ్మించేలా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ట్రై చేస్తోంది. ఇలాంటి పర్ఫార్మెన్స్లు నా కెరియర్లో ఎన్ని చూడలేదు. ఇలాంటి దిక్కుమాలిన పర్ఫార్మెన్స్ కి మనం ఇంప్రెస్ అయినా పర్వాలేదు గాని ఐస్ క్రీమ్ లాగా కరిగిపోకూడదే హంస. అమ్మా, లోపల దుష్టశక్తి ఉన్నా శరీరం మాత్రం స్మైలీదే కదమ్మా. పాపం తన మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. ఆకలేస్తుందేమో అమ్మా. అవునత్తయ్య, దుష్టశక్తి కూడా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడుంది స్మైలీనే అనుకుంటా. అమ్మా స్మైలీ, ఆకలేస్తుందా అమ్మా? ఏమైనా తింటావా? ఉపవాసం కదే, పాపం తినాలనిపించినా ఏం తింటుంది చెప్పు. పోనీ జ్యూస్ తాగుతావా స్మైలీ? చూసావటే, ఈ పరిస్థితుల్లో కూడా తను ఎంత నిబద్ధతతో ఉందో. ఉపవాసం చేస్తూ జ్యూస్ ఎలా తాగుతాను అంటోంది. కరెక్టే కదా, పాపమే. అమ్మాయి, ఓ పని చేద్దాం. కాసిని మంచినీళ్లు తాగు, నాలుగు ఎండిపోకుండా ఉంటుంది. ఏంటమ్మా ఫేస్ అలా కోపంగా మారిపోతుంది? మళ్ళీ సైతాన్ గాని బయటికి వచ్చిందా? ఓ స్మైలీవేనా? అవును, నాలుగిలా బయట పెట్టుకుని మంచినీళ్ళు మాత్రం ఎలా తాగుతావు? నీకు దండం పెడతాను, నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు? నీకన్నా ఆ భూతల దేవి నయం. అమ్మా, స్మైలీతో నేనేదోలా నీళ్లు తాగిస్తానులే. నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. పాపం ఉత్త నీళ్లు తాగితే ఎలా? భోజనం లేక షుగర్ లెవెల్స్ తగ్గి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. వాటర్లో కొంచెం షుగర్ కలిపి తాగిద్దాం. ఎస్, షుగర్ అయి ఉంటుంది. అమ్మగారు, వాటర్లో అదెందుకు కలుపుతున్నారు? స్మైలీకి ఇవ్వడానికి. కానీ అమ్మా, ఏంటి ఇంకో స్పూన్ వెయ్యాలా? అయితే ఓకే. ఎస్, ఓకే. సాల్ట్ ఎందుకు కలిపింది? ఇదిగో స్మైలీ, వాటర్ తాగు. తీసుకో. అయ్యయ్యో, ఏమైందమ్మా ఎలా అరుస్తున్నావు? ఏమైంది స్మైలీ? అందులో కలిపింది షుగరే కదా, అలా చేస్తున్నావేంటి? అంటే ఫస్ట్ టైం కదా కిచెన్లోకి వెళ్ళడం. కంటైనర్లో సిమిలర్గా కనిపిస్తే పోల్చుకోలేకపోయాను. గొప్ప పని చేసావు. సరే పదండమ్మా, కాసేపు తనని రిలాక్స్ గా వదిలేద్దాం. మళ్ళీ భూతాలు లేని పూజ మొదలు పెడుతుంది. మళ్ళీ తన శరీరం సహకరించాలి కదా. పదండి పదండి. సారీ స్మైలీ, నీకు సాయం చేద్దాం అనుకున్నాను, కానీ కుదిరేలా లేదు. దండం పెడతాను పిన్ని, వెళ్ళు. ₹50,00,000 షేర్సింగ్. ₹1 కూడా తగ్గకుండా లెక్కేసి ఈ బ్యాగ్లో పెట్టాను. లెక్క సరిపోయింది.
ఇక ఈ విగ్రహం నాదే కదా. ఓ రుకో జీ మీరు లెక్క పెడితే లెక్క సరిపోయినట్టు కాదు జీ. ఏం మాట్లాడుతున్నావు? అవు జీ, మామ్లా ఏకదం కరెక్ట్ ఉండాలి. మీరిచ్చిన ప్రతి నోటు మంచి నోటు ఉందో దొంగ నోటు ఉందో మాకు తెలియదు కదా. ఏ సింగ్, టూ మచ్ చేయకు. ఏ టూ మచ్ కైసా అవుతా జీ? నాది ఒకవేళ డూప్లికేట్ విగ్రహం ఇస్తే నీది ఒప్పుకుంటాయి. నాది మోసం చేసేది రాదు, మోసపోయేది లేదు. ప్రతి నోటుకి చెక్ కర్నా హై. ఏంటి చెక్ చేసేది? డబ్బు చూస్తే తెలియడం లేదా? ఇప్పుడే వాటిని బ్యాంకు నుంచి తెప్పించాను, అర్థమవుతోందా? मैडम जी आपका फ्रस्ट्रेशन कंट्रोल करो. ओ मेरे प्यारे राकुल, मिशन को इधर लेकर आना, नोट चेक करना है. हाँ जी. ఏదైనా నా పిల్లం హ్యాండిల్ చేస్తేనే నాది దిల్ ఖుష్. సెంటిమెంట్ జీ. జావనా జా. వీడికొక్కడికే పెళ్ళం ఉన్నట్టు